అయితే గమ్మత్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి అన్ని సౌకర్యాలు మంచిగా నడుస్తున్నాయి. అంతకు ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు ఎప్పుడైతే గాలి వచ్చేది అటు కడ మీద మన పిల్ల పంట ఆ పంటి పంట తిరిగేది, వాళ్ళకి ఏదో చేసిండు వెళ్ళిండు. ఇక ఇక్కడ వాళ్ళకి మాత్రం ఈ ఊళ్ళో వాళ్ళకి మాత్రం ఏం చేయలే. ఇక్కడ ఈయన ఊరోని గాని బయటోని గాని ఎవరికి గాని ఆయన కంపల్సరీ చేస్తాడు. ఆయన చేతనైన సాయం ఆయన చేతనైందల్లా చేసుకుంటా పోతాడు. ఇక ఆయన అంటే చేసిండు. ఆడొక రైతు బంధుకు తప్ప వాడు రూపాయి కూడా లాభం రాలే మనసులకు, ఒక రూపాయి కూడా. ఓట్లు వేసేటప్పుడు వచ్చి ఓటుకు 500, 1000 ఇచ్చుకుంటా ఓట్లు వేయించుకున్నాడు. ఒకసారి గెలిచిండు. ఇక మళ్ళీ కూడా గిట్నే రైతు బంధు ఇస్తాను కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా రేషన్ కార్డులు, సన్న బియ్యము, రేషన్ కార్డు ఇచ్చిండు. రేషన్ కార్డు 10 ఏళ్ల కాడికై ఇప్పుడు ఆడు 10 ఏళ్ళు చేసిండు కదా, 10 ఏళ్ల కాడికై రేషన్ కార్డు రానోళ్లకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి. సన్న బియ్యం ఇస్తాడు. సన్న బియ్యం ఇంత ముందు వాడు ఇచ్చినప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే వాడు తిన్నాడు అమ్ముకున్నాడు కొన్ని బర్రకు పెట్టిండు అన్ని పారబోసుకున్నారు కూడా. ఇప్పుడు మాత్రం కంపల్సరీ అందరు ఒక్కడు కూడా ఎప్పుడు ఎడగట్టించినో ఎడబోయినాయో. అవి డబల్ బెడ్రూమ్ అయితే నేను కళ్ళతో చూడలే. ఈ ధనవాడ దాంట్లో ఏదో ఇలా సరైన కట్టించిండట. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు నాకు కూడా రెండు ఇండ్లు ఇస్తే ఒక ఇల్లు కట్టుకున్నాను. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అంతకు ముందు ఎమ్మెల్యే సాబ్ ఉన్నప్పుడు శ్రీపారావు ఉన్నప్పుడు కూడా ఒకటి ఇచ్చిండు. ప్రతి మాకు మంచిగా మాట్లాడతాడు. నాకు తోటి ఎందుకు మాట్లాడు. మధు ఈడికి ఎందుకు అతడా ఆయన రాకపోయేది. పుట్ట మధు ఇక్కడికి రాకపోయేది, వచ్చేది కానీ అదే కడల పొంటే కాపీలో ఉండి పోయేది. ఏదో మంచిగా చెడో మాట్లాడేది. మినిస్టర్ అయినా ఆయన ఏ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి అయినా మా ఊరికి రాక తప్పది. మంచిగా ఉంటాడు ఆయన తప్పితే తమ్ముడు తప్పితే అన్న. కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ వచ్చిన కాడికే అన్ని సౌకర్యాలు మంచిగా నడుస్తున్నాయి. కానీ కొద్దిగా వెనక వాళ్ళు అంటారు, వాళ్ళు చేసిన పని అడగాలి. వాళ్ళు చేయలేదు అన్నప్పుడు మీరు ఏం చేసినో చెప్పులని అడిగితే చెప్తారు. బంగారు తెలంగాణ కాదు, అక్కడ చెక్ డ్యాములు కట్టిండు. ఆ నీళ్ళన్ని పట్టుకొని ఆయన ఇంట్లోనే పోసుకున్నాడు. మనకేమన్నా ఒక్క కాన్నన్నా ఎన్నన్నా ఎకరం పొలం అన్ని పదవులు వాళ్ళే, అన్ని రాజ్యం వాళ్ళదే, నీళ్ళు వాళ్ళే, ఉసుక వాళ్ళదే, అన్ని వాళ్ళే. మాకు ఒక రైతు బంధం మాత్రం ఇచ్చిండు. ఇక ఆడ ఏం చేసిండు, ఏం చేయాలి అంతకు సిపాయి తప్ప. కాంగ్రెస్ ఇప్పుడు 10-15 సంవత్సరాలు అధికారంలో ఉంటదా? ఇక అది ఉంటదా ఉండదా అది మనకు తెలియదు. ఎవరు మంచిగా అయితే వాళ్ళకే ప్రభుత్వం మనం చెప్పలేము. బీఆర్ఎస్ కంటే నయం, 100 వాళ్ళ నయం. కాంగ్రెస్ చేస్తుందా అన్ని మెల్లమెల్లగా ఒక్కసారి ఆడ అప్పులు చేసేసా అబ్బాయి. ఆయన అప్పులో వీళ్ళు తీర్పబట్టి ఇక మనకెప్పుడు సాయం చేస్తారు. చేసేటప్పుడు చేస్తారు. ఇక చేసుకుంటా కట్టినేస్తారు. ఇక ఇంతే.